హాయ్ మామ, నీకు కొన్ని ఫేమస్ పర్సనాలిటీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇతని పేరు క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక పోర్చుగీస్ ప్లేయర్. మాకు తెలుసులేరా అంటావా? నీకు తెలియని ఒక విషయం చెప్తా, ఇతని చైల్డ్హుడ్ గురించి. వీళ్ళ నాన్న ఒక డ్రంకర్డ్, మన భాషలో చెప్పాలంటే తాగుబోతు అనమాట. వీళ్ళ నాన్న ఫుట్బాల్ క్లోత్ క్లీనర్గా పనిచేసేవాడు. అప్పుడే ఇతనికి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇతనికి వీళ్ళమ్మంటే కూడా చాలా ఇష్టం. కానీ ఒకానొక ఇంటర్వ్యూలో ఇతను అన్నాడు, నేను కోట్లు సంపాదించినా మా అమ్మ నాన్న చూసుకోలేకపోయా, ఎందుకంటే వాళ్ళు నాతో ఇప్పుడు లేరు. నువ్వు సక్సెస్ అయ్యేదాకా మీ అమ్మ నాన్న నీతో ఉంటారు, త్వరగా ఏదో ఒకటి చూసుకోమా. ఇతనికి ఒక భార్య, ఒక కొడుకు కూడా ఫుట్బాల్ ఆడతాడు. అతను వాళ్ళని చూసుకునే విధానం బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్నంటే ఎంత ఇష్టం. ఇతనికి పరిచయం అవసరం లేదు. ఇతను ఒక ఇంగ్లీష్ మ్యాన్, ఫౌండర్ ఆఫ్ యాపిల్, స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఒక చైల్డ్హుడ్ చాలా దుర్భం. స్టీవ్ జాబ్స్ వాళ్ళ అమ్మ నాన్న పెంచడానికి డబ్బులు లేక ఇతన్ని అమ్మేశారు. అతన్ని కొనుక్కున్న వాళ్ళు బాగా చదివించారు, బాగా చూసుకున్నారు. ఇతను కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయి యాపిల్ని కనుక్కున్నాడు. ఇతను యాపిల్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్స్తో గొడవలు వచ్చి అక్కడి నుంచి క్విట్ అయి బయటికి వచ్చాడు. తన ఇంటి గ్యారేజ్లో ఇంకో వేరే కంపెనీ స్టార్ట్ చేశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న యాపిల్. ఇతని పేరు సుందర్ పిచై, CEO ఆఫ్ గూగుల్. సుందర్ పిచై వాళ్ళ నాన్న మామూలు గుమస్తా. దానికి వచ్చి జీతం ఇంటికే సరిపోయేది కాదు. సుందర్ పిచై వాళ్ళ ఇంట్లో ఒక రౌండ్ టెలిఫోన్ ఉండేది. దానికి కాల్ ఎలా వస్తుందని తెలుసుకోవడంతో అతని అన్వేషణ మొదలైంది. అందుకే అతను ఐఐటీలో జాయిన్ అయ్యాడు, CEO అయ్యాడు. అతను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మా నాన్న సంవత్సరం జీతంతో నేను ఒక బ్యాక్ ప్యాక్ కొన్నాను. బ్యాక్ ప్యాక్ అంటే మన కాలేజ్కి వేసుకెళ్ళే బ్యాగ్. నేను టికెట్ కొని అమెరికా వచ్చాను. నాకు గెలవటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. అతను ఐఐటీలో ఉన్నప్పుడు తన భార్యను లవ్ చేశాడు. ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. డెడికేషన్ ఉంటే లవ్ అండ్ కెరియర్ మేనేజ్ చేయొచ్చు. అమ్మాయిలు కూడా మన సక్సెస్ అవుతామని నమ్మితేనే మన పక్కన ఉంటారు. ఈయన మన CBN. ఒక కామన్ మ్యాన్గా జర్నీ స్టార్ట్ చేసి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, తర్వాత MLA, MLC, ZPTC అండ్ ఫైనల్లీ CM. అండ్ ఈయన ఫార్మర్ CMకి అల్లుడు కూడా. అతనికన్నా డబ్బులు ఉన్న పేరున్న NTR గారు ఆయనకి ఇందుకు భువనేశ్వరి గారిని ఇచ్చి మ్యారేజ్ చేశారో తెలుసా మా? అతని సత్తా చూసి. ఈమె ఒక ఆర్చర్. పారా ఒలింపిక్స్లో ఆర్చర్. చిన్నప్పటి నుంచి చేతులు లేవు, అయినా బాధపడకుండా నా చేతులు ఇంతే అనుకోకుండా పారాలింపిక్స్లో ఆడి గెలిచింది. అర్జున అవార్డు కూడా గెలిచింది. వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ప్రజ్ఞానంద, వైశాలి, గుకేష్ వీళ్ళు మన కేరళ వాళ్ళు. చాలా చిన్న కుటుంబం. బట్ వాళ్ళంత చిన్న లైఫ్లో ఏం కావాలో క్లారిటీ తెచ్చుకొని స్టడీస్ క్విట్ చేసి ఊరు క్యాంపస్ అయ్యారు.
నువ్వేమో ఇప్పుడు ఒకటి చేస్తా అంటావు, తర్వాత ఇంకోటి అంటావు. కన్సిస్టెంట్గా ఉండవు. కన్సిస్టెంట్గా నీకు నచ్చిన పని ఏదో నువ్వు చేయవు, విజయం దానంతటదే వస్తుంది. ఫైనల్లీ మన నాన్న మళ్ళీ చిన్న ఫ్యామిలీలో పుట్టినవాడు. అమ్మ ఒక మెడికల్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, నాన్న ఒక ఎంప్లాయ్. బట్ తను ఈ స్టేజ్కి వస్తాడని అతనికి కూడా తెలియదు. నచ్చిన పని చేసుకుంటూ వచ్చిన అవకాశాలన్నీ పుంజుకుంటూ అడుగు అడుగు వేశాడు. ఇప్పుడు అతనితో సినిమాలు తీయటం కాదు, అతనే సినిమాలు తీస్తున్నాడు. మనలో ఒకడు